వీడియోలో మనం ఏం చేయబోతున్నాం జింగా ఏం చెప్తున్నాం రా చికెన్ పకోడా పోయినసారి గైస్ మీకు ఒక టాస్క్ ఇచ్చినా కదా అదేంటి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఏ ఐటమ్ కనిపించిందో కామెంట్ చేయరు దాంట్లో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు అవుతా అని చెప్పేసి సో సేమ్ టాస్క్ ఈ వీడియోలో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనిపించిందో కామెంట్ అయితే చేయరు పోయినసారి ఎవరైతే ఫస్ట్ 10 మెంబర్స్ కామెంట్ చేసిరో వాళ్ళ పేర్లు అయితే చదువుతున్నా హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్ సో రీసెంట్గా ఒక వీడియోలో మనం ఏం చేసినామంటే మటన్ పాయా సూప్ అయితే వేసుకొని తాగినాం కడక్ అయితే అయింది సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే జింగా ఏం చెప్తున్నాం రా చికెన్ పకోడా అయితే వేయబోతున్నాము సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది ఇంకా మీరు లైక్ వేయకుంటే లైక్ వేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫటాఫట్ ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడు గోకే గోకుతాడు గోకుడేంది చెప్పండి నేను చెప్తాను మరి అందు గురించే గ్లౌజులు తెప్పించినాము ఈ గ్లౌజ్ వేసుకొని ఇక పకోడీ చేస్తారా ఏ ప్రాబ్లం ఉండదు ఇక కథకే ఉన్నది అని ఊపిరితిత్తుల గడ్డ అయిందా దీనికేమో ఛాతి పక్క ఇరిగింది మంచమో పేర్రా ఎందుకు కడగరాకపోయినావు నేను చెప్పాడు అసిస్టెంట్ పోరి ఉండనీకి కూడా రాదు కడుగుమంటే కూడా అడుగుతలేదు అది కూడా చెప్పాలి చూసుకో సో మన చికెన్ అయితే కడిగినీకి అయితే పోతున్నాం యూట్యూబ్లో చూస్తుండవు ఏది యూట్యూబ్లో చూసాను మంచిగా వండుతావు ఉండవు సో ఈ ఫ్రెష్ నీళ్ళతోనైతే ఇప్పుడు మన చికెన్ అయితే కడిగేద్దాం జింగన్కి ఇచ్చి పంపిస్తే మంచి గడగకపోవు నేను వచ్చింది నయమైంది ఫ్రెష్ ఏమన్నా కడుగుతా కళ్యామాకు తెలియదు కదా ఇంచా చేసుకోదాం అట్లే ఫ్రెష్గా ఉంది మళ్ళీ పక్కన మీరు చూడొచ్చేది మనం క్యాంపింగ్ చేసిన బాయి ఫుల్ నీళ్ళు అయితే ఉన్నాయి మొత్తం నిండింది ఎట్లా అంటే దానిలో ఊటలు వాడి వాటర్ పైకి ఎక్కి మరీ బయటికి వెళ్ళిపోతున్నాయి అనిగానం ఉన్నాయి ఇంతకుముందు మేము రాగానే ఒడ్డు మీకలేమో దుంకింది ఏంటి అనుకున్నాం అది గోండ్రిగప్ప కావచ్చు మొత్తం మీరు చూడొచ్చు ఫుల్ అయిపోయింది మొత్తం ఈ చెట్లు వరకు వీటి ఆకులు పడి వాటర్ అంతా బ్లాక్ ఉన్నాయి అనమాట సో ఇడికి చికెన్ కడగా నీకు వచ్చుడు ఏందో కానీ ఇంకొక బెనిఫిట్ కూడా పొందేసినాం మధ్య ఏంటి అనుకుంటున్నాం ఈ చెట్టుకు నిమ్మకాయలు తెంపుకోదాం మీద పండు ఉంది పండు ఇక్కడ మీద మీరు చూడొచ్చు పండు ఉంది అయ్యా క్యాచే ఇక్కడ మనం తీసుకున్నాం నువ్వు తాను చేసినవి మొత్తం ఒక్క గంటలు దొరుకుతారా పోయేటప్పుడు తెచ్చిన్నాడు వెనక లొకేషన్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వాళ్ళు అక్కడ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు కింద మీరు చూసినట్టయితే అయితే ఒక బొంద అంటారు అనమాట వాటర్ అయితే చాలా లోతు వరకు ఉంటాయి పైన చెట్లను చూస్తుంటే ఇక్కడ ఏదో తయారు చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది అన్ని చెట్లకు తాడుగట్టి ఒక బేస్ లాంటిదన్నా లేకపోతే ఒక బ్రిడ్జ్ అన్నా సంథింగ్ ఏదో ఒకటి తయారు చేయొచ్చు ఇవన్నీ చూస్తే మీకు ఏం ఐడియా వస్తుందో కింద కామెంట్ చేయరు ఈసారి వాటర్ తాగితే నెక్స్ట్ టైం వానాకాలం వచ్చే వరకు దాన్ని రెడీ చేద్దాం మనోడు వచ్చేసి మంచిగా గడుకొచ్చిండు కాకపోతే ఆడ చిన్న చిన్న ముక్కలు అయితే చిన్నగా కనబడుతున్నాయి ముక్కలే కనబడుతాయి మరి మెయిన్ చెఫీడా నా కింద అసిస్టెంట్స్ వీళ్ళంతా కాదు నీకు ఏం చేస్తావు నీకే తెలియదు ఏదో ఏం చేస్తావు ఫస్ట్ అయితే అల్లవెల్లి గడ్డ వేసుకుంటాం మంచి మంచి అలా కొత్తుంది గాయస్ జింగానికి అయితే ఉంచారు నేను పోతే వానిసం కూర్చోడానికి ఈత నలమించుకుంటాడు కాదు ఒక బండ కట్టుకుంది బండ 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 వీడు తాడుగట్టే తెత్తరాటి ఇద్దరిని మనం ఒక్క తోడంతా లేడు పట్టుకపోతాడు ఆడు పెట్టా కూర్చున్నట్టున్నది ఊక దింపు కూడా మాట్లాడతాను చెప్పు
ఉల్లిగడ్డ అయితే మంచిగా లేకపోతే ఏపోతే మంచిగా చెప్పన్నావా చెప్పా చెప్పాడా పకోడీ చేస్తా అని అన్ని కలుపుతుడు ఈ పిండి వేయకుండా కూర్చొని ఇస్తలేదు నీకు పోసినాక ఇలా కలపాలి అన్ని ఇల్లనే కలుపురా ఇల్లే చికెన్ ఇల్లే ఇది పోసినాక అంటున్నా ఓరేక ఎట్లయితే ఏముందయ్యా అన్న ఇప్పుడు ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి కొన్ని రోజులు ఆపుదాం వీటిని అన్న అవి ఇంటికాంచెలు తెచ్చినావుగా దీనికి ఇంకో లైన్ పెద్ద ఇవి ఇంకా గట్టిగా ఉన్నాయిగా నిమ్మకాయలు అయితే గాయస్ ఏదేమైనా కానీ ఇక కమ్మ వాసన వస్తుంది చూడ్రి మంచిగా టేస్ట్ చూడ్రి అన్నా కెమెరామెన్ వద్దా అంత పిండి పెట్టినావుగా ఉప్పులే కారంలే వేయలేదు మరి నువ్వు ఒక పని చేస్తావా చెఫ్లు చేయనియాలి అసిస్టెంట్ చెఫ్లో సగం చెప్పిరు ఏం చేయాలి ఇక అన్ని మేమే చేస్తున్నాం ఘోరంగా ప్రతోటి అందిస్తున్నాం ప్రతోటి ఊతున్నాం ఇలా ఉత్త కలుపుతున్నా ఏం లాభం ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం ఇక్కడ కోరే నువ్వు ఏరా నువ్వు అరకుడు తక్కువ ఉండు ఎక్కువ మన పకోడీలో అత్యంత ముఖ్యమైన పాత్ర ఏది వహిస్తుందంటే నూనె మరి చికెన్ ఆ చికెన్ తర్వాత చికెన్ లేకుంటే తింటావా దాన్ని చికెన్ లేకుంటే మరి ఏం చేస్తాం మన ఆయన మూతి మీద పడతాయి ఇంకా ఇప్పుడు కాదు లాస్ట్ కాదు వేసుడు లాస్ట్కి ఏం చేస్తావు అన్ని కొత్తిమీర ఉల్లిగడ్డ లాస్ట్ వేసుడు మరి ఇవి ఎట్లా తింటారు అరే నువ్వు ఎట్లానే చేయరా చెయ్యి కాదు నీ డామినేషన్ ఏంది నువ్వు చేస్తావా రా మరి నువ్వు ఎట్లా కావటకు నన్ను మంచి లేకపోయింది అనుకో లాస్ట్ ఉంటుంది ఇక నీకు చేసుడు చెప్తాదని అర్థం వేసేటట్టున్నావుగా మొత్తం అంతే మరి చేస్తా అంటే కలుపు కలుపు పోయినసారి గాయస్ మీకు ఒక టాస్క్ ఇచ్చినా కదా అదేంటి అంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ ఏ ఐటమ్ కనిపించిందో కామెంట్ చేయరు దాంట్లో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు అవుతా అని చెప్పేసి సో సేమ్ టాస్క్ ఈ వీడియోలో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఒక లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు ఫస్ట్ ఏ ఐటమ్ కనిపించిందో కామెంట్ అయితే చేయరు పోయినసారి ఎవరైతే ఫస్ట్ 10 మెంబర్స్ కామెంట్ చేసిరో వాళ్ళ పేర్లు అయితే చదువుతున్నా ఫస్ట్ కామెంట్ చేసింది మాదిరెడ్డి వెంకటరెడ్డి అని అయితే ఉన్నది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆదిత్య గంగిపల్లి అని ఉన్నది కృష్ణ FF గేమింగ్ 07 నెక్స్ట్ సోనీ SK 1919 అని ఉన్నది PYT రాజేష్ గేమింగ్ సౌమ్యశ్రీ 9854 అని ఉన్నది నెక్స్ట్ ఆదిత్య గంగుపల్ల బి సందీప్ అని ఉంది తర్వాత మహేందర్ గున్నాల తర్వాత వెంకటేష్ 143 నెక్స్ట్ వరుణ్ సో ఈ వీడియోలో కూడా సేమ్ టాస్క్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఐటమ్ కనిపిస్తుందో ఆ ఐటమ్ పేరు అయితే కామెంట్ చేయరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ కనిపిస్తుంది మీకు ఏదైతే కనిపించిందో దాన్ని అందరికంటే ముందుగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మీ పేర్లు నెక్స్ట్ టైం కుకింగ్ వీడియో అయితే రెడీ చేస్తాం ఇందాక వచ్చిందిరా జింగా ఇందాక వచ్చిందిరా మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ మీద 1% కూడా హోప్ లేనప్పుడు ఒక వీడియో షూట్ చేయడానికి అయితే పోయినాము ఆ వీడియో షూటింగ్ చేస్తూ అన్న నేను ఇక వాటర్లో దుంకినాం అప్పుడు కెనాల్ గిట్లు ఉండే ఆ రోజు వాన కొట్టింది బెలూన్ బోట్ ఇద్దరం పోతున్నాం ఇక దుంకనీకి మస్తు వచ్చింది షాట్ గోప్రో ఫుటేజ్ ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర దొరికింది అది వీటిని చూస్తా ఉన్నాం ఒకటి అలాగే చిన్న ముక్కి మింగుతావా దాన్ని ఇప్పుడే కానీ అన్న ఎప్పుడు వండినా అంతే ఇక అలా తీసుకొని వెళ్ళి ఒకటి తిని అటు చూసి నోట్లు వేసుకుంటాడు ఇప్పుడు అట్లా కలవదు నేను ఉన్న పెద్ద తినేటోళ్ళం చెప్పు కూడా రూల్స్ ఉంటాయి వేసేదాకా ఆగాలి పక్కెళ్ళాడుకో అమ్మ నూనెల చేతి తీసుకుంటావా సాయిబాబా అనుకుంటున్నావు ఏంది వాటర్ వాటర్ అలా పోయి వాళ్ళు
ఆనిస్తాడు ఏం కాదు తీసుకోవచ్చు. తీసుకోవచ్చట ఆగుది ఇంకా కాలితే సంబంధం లేదు. తీసుకుంటే తీసుకుంటే ఇప్పుడు చెప్పురా. తీసుకుంటే 2 ముక్కలు ఎక్కువ తీసుకుంటే నీ ఆటలు తీట, ఒకవేళ రాలేదనుకో నీ తీట. ఇంకేంది? దీనికో పిండి లేదు, దీనికో కారం లేదు, మసాలా లేదు, ఉప్పు లేదు. చూస్తున్నా ఎట్లయితే ఇంకా ఓ బండి పెడదాం ఇంకా. సేల్ చేసుకురావాలి నువ్వే. ఇక నేను సేల్ చేస్తా, నేను తింటాడా పక్కండి కూర్చొని. మరి బండి ఎందుకు పెట్టుడు, ఇట్లా వేసుకుంటే కాదా? కొద్దిగా కారప్పడి అయితే గాయస్ అలా వేసినవి అన్నీ అయిపోయినాయి, ఇంతవరకు తీయలే అవి. బట్ తీయడావిగా ఫస్ట్ బాయ్ దేవునికి. నేను చూస్తుంటే ఒక డైలాగ్ వస్తుందన్న, ఆడబడ్డ పోషమో మోహన్ మింగిందాడు వెనకాడ శాస్త్రం నీ లెక్కనే ఉంది. నేను టేస్ట్ చేయండి, మీరు ఎట్లా చేస్తారు? మేమే చెప్పాలి ఫస్ట్. నేను టేస్ట్ అలా పెట్టి నువ్వు ఎంత ఇస్తున్నావు అని వాళ్ళకి, నేను తీసుకోను. మొత్తం పచ్చడి తినేటట్టున్నాడు నెక్స్ట్ సార్ నుంచి. పచ్చిది గోల్ని జరజరా జర మొత్తం కూడా గోలే. మన ఫస్ట్ వాయిదా గాయస్ వచ్చేసింది, మీరు చూడొచ్చు. ఫస్ట్ వాయి నాకే ఇచ్చేసారు. నిమ్మకాయ లైట్గా అవదాం, ఎందుకు గాయస్ కారపొడి కొద్దిగా తక్కువ అయింది, మళ్ళీ కలిపినాం. కొద్దిగా వేస్తున్నాను అందుకని దీని మీద కొద్దిగా ఉప్పు. బాబా ఏమన్నుందా? వెరీ గుడ్ జింగా గాయస్ చూడండి. అంటే తినుడు చూడండి అంటుండ్రా. మళ్ళీ దొరికే చికెన్ ముక్కలు పట్టుకొని చాలా బాగా చేసినావు జింగా. థ్యాంక్ యూ. కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. గడ బజ్జల బండి మీదేనా? మనమే చూసినావా? సేమ్ టేస్ట్ భలే ఉంది. చికెన్ కొట్టించుకొని రమ్మంటే ఇగో ఎంత పెద్ద కొట్టించుకొచ్చింది చూడు. చిన్న కొట్టమంటే ఏమో ఆడు కొట్టిండ్రా ముక్కలు ముక్కలు కాలే. రాగానే ఏమో నువ్వు చిన్న కొట్టించుకొచ్చిన అని చెప్పినావు. తప్పనా చెప్పు. కడి చేసినందుకు గుంజు ఒకసారి చెప్పు ఏం చేస్తాడు? అన్ని మిక్స్ చేసి ఏంగా అయిపోతుందా? మిక్స్ చేసేసుడే మరి. మీరు ఉండేందుకు ఇక మా మీదకి వచ్చింది మళ్ళీ. పెద్ద కూర తింటే తప్ప ఏం పని చేయదు. ఇప్పుడు చెప్తా నీకు ఎట్లా చేయాలి దాన్ని. ఇగో దాన్ని ఇట్లా గుంజుతారా కట్టు కదా ముట్టుకోవాలి. అబ్బా గంట గట్టి గుంజాలా? లాస్ట్ గాయస్ ఒక వాయి అయితే మిగిలింది, అవుతుంది అది. సో మొత్తానికి మనం తయారు చేసిన చికెన్ పకోడీలు వచ్చేసి ఇవి 5 అయితే ఇప్పుడు దీన్ని తినబోతున్నాము. దీన్ని చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే ఎడది. ఫస్ట్ దాంట్లో కారపొడి ఉప్పు తక్కువ ఉండే, మిక్స్ చేసినాం, మళ్ళీ కరెక్ట్ సెట్ అయింది. కొట్టుకోపో. ఏంది మళ్ళీ కడుకోపో. రెక్క పోసి వచ్చి చక్కగా పొలంలో కడుక్కొని వచ్చి ఎగుస్తాను. ఇలా అక్కడ పొద్దుగాల కడుక్కొని పోవచ్చు. ఎక్స్పెరిమెంట్ కాల్ రాంగ్ అయిందే, నీళ్ళు పోసినల్లా. సో ఫైనల్గా గాయస్ ఇది ఈరోజు ఈ వీడియోలో మనం అయితే చికెన్ పకోడీ అయితే చేసినాం కదా. నేను చేసిన, వీళ్ళు దీన్ని కామెంట్స్ అయితే చేసారు కదా, మంచిగా ఉందో ఎట్లుందో ఇక వాళ్ళ ఇష్టం అది. నేను చేయనైతే చేసిన నేను చేసిన అనకు. నేను చేసిన మరి గోలి ఎవరు గోలిస్తారు మరి? నువ్వే. నేను గోలిస్తా మరి. నువ్వు గోలిచ్చినాను. నేనే అన్ని కలిపి గోలిచ్చిన, అదే వీడియో అయింది. అలా ఎత్తే వాడు దాన్ని కలిపిండు. గాయస్ ఇది ఈరోజు వీడియో.
గైస్ ఇది ఈరోజు బ్లాగ్ చెప్పనిస్తారు అట్లే పెట్టరా నా పాలమంతా వీటి మీద ఉన్నది ఏమో ఎండింగ్ చెప్పమంటే ఎట్లా చెప్పాలి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్